నెల్లూరు నగరం మూలపేటలోని మూలస్థానేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సూర్యనారాయణుని అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మంత్రి ఆనం పాల్గొన్నారు. సూర్యభగవానుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం పండితులు వేదాశీర్వచనాల నడుమ మూలస్థానేశ్వర స్వామి, భువనేశ్వరి దేవి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు. రోజు మా కుటుంబం నుంచే సూర్యనారాయణ స్వామి యొక్క పండుగని ఇక్కడ అభిషేకాలని మేము ఆచరిస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా మరి నేను స్వామివారి యొక్క అభిషేక తీర్థ ప్రసాదాలని తీసుకోవడం కూడా జరిగింది. సూర్యనారాయణ స్వామి యొక్క పండుగ దినాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచన మేరకు అరసవల్లిలో జరిగే ఈ రథసప్తమి పండుగని మనం రాష్ట్ర పండుగగా గుర్తించి జీవోను విడుదల చేయడం జరిగింది దేవాదాయ శాఖ నుంచి. గతంలో అనేక మంది రథసప్తమి దినాన్ని అరసవల్లిలో ఉన్న సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని పండుగ వాతావరణంలోకి తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నం చేసినా అది సఫలీకృతం కాలేదు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, వారి ఆదేశాలు తీసుకొని దేవాదాయ శాఖ అరసవల్లిలో జరిగేటువంటి రథసప్తమి వేడుకలని, అలాగే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి సూర్యనారాయణ స్వామి ఉత్సవాలన్నింటినీ కూడా రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి ఇప్పటికే 18 ఆలయాలకు సంబంధించి పునర్నిర్మాణ కార్యక్రమాలకి అవసరమైనటువంటి నిధులు దాదాపుగా 38 కోట్ల రూపాయలని మంజూరు చేసి నెల్లూరు జిల్లాలో విడుదల చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నిన్ననే విడుదలయ్యే ఆదేశాలన్నీ దాదాపుగా 18 ఆలయాలకి 38 కోట్ల రూపాయలని విడుదల చేస్తూ అన్ని ఆలయాలను కూడా ఇవాళ పునర్నిర్మాణం చేసి హిందూ భక్తులకి ఈ